హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది నేను శివరాత్రి రోజు చేస్తున్నానండి. సో ఈ రోజు జస్ట్ ఇప్పుడే కాస్త బయటకు వెళ్ళేసేసి షాపింగ్ చేసి వచ్చామన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేశాను. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఏమైనా కిచెన్ ప్రోడక్ట్స్ మీకు ఇస్తానని చెప్పాను. సో ఆల్రెడీ ఇవాళకి నేను గివ్ అవే అనేది విన్నర్స్ని విడిగా అనౌన్స్ చేయడమా లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే సెలెక్ట్ చేసుకోలేదు. సెలెక్ట్ చేసుకున్న దానికి ముందుగా మీ అందరికి నేను ఏమైనా కిచెన్ ప్రోడక్ట్స్ ఇస్తానన్నాను కదా, సరే వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి ఏమైనా మంచిగా మీకు డైలీ వేర్గా రెగ్యులర్గా యూజ్ అయ్యేది ఏమైనా తీసుకుందామా అని ఆలోచించేసి కొన్ని డిఫరెంట్ సైజ్ బాక్సెస్ చూసానండి. ఫస్ట్ అంటే కొంచెం నాకు రీజనబుల్గా నేను కూడా ఇవ్వగలిగే రేట్లో, ప్లస్ మీరు తీసుకున్నా కూడా మీకు ఉపయోగపడేలా ఉండాలని ఆలోచించి మీకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్స్ షాపింగ్ చేశాను. అలాగే మేము కూడా ఎటు డిమార్ట్ వరకు వెళ్తే ఇంకా ఒట్టిగా వస్తాము, కొన్ని స్నాక్స్ అవి ఇవి ఏవో తీసుకొచ్చేసాను అనమాట. సో మా పిల్లలకి రకరకాల బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో తీసుకొచ్చుకున్నాము. చిన్నది మాది ఇదేముంది పర్సనల్, మీలాగా మేము కూడా వెళ్తే బిస్కెట్స్ చాక్లెట్స్ అవి ఇవి వేసుకుని తెస్తూ ఉంటాను అనమాట. ఈ పర్సనల్ షాపింగ్ పక్కన పెడితే నేను గివ్ అవే గిఫ్ట్స్ కింద ఏమి ఇవ్వాలనుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇగోండి, ఈ సెట్ ఇస్తున్నాను అనమాట. 5 పీసెస్ సెట్ ఇట్లా ఉంటుంది. సో ఇది తీసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెసా అని మీరు అంటారని చెప్పేసి నేను చూసుకున్నాను అనమాట. ప్లాస్టిక్లో కూడా మనకి BPA ఫ్రీ అని ఉన్నవి తీసుకుంటే సేఫ్ అనమాట. అంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్లాస్టిక్ యూజ్ చేసే ముందు నేను మీకు సజెస్ట్ చేసిందంటే మ్యాక్సిమం డ్రై ఐటమ్స్కి లేదంటే కొంచెం మనము తక్కువ టైంలో ఉంచుకోవడానికి వాడుకుంటే బెటరు. మీరు నార్మల్ ప్లాస్టిక్ అంతకుముందు మనం పాతగా ఇంట్లో ఉన్నవన్నీ BPA ఫ్రీ ఉన్నవి ఉండవు. మేబీ ప్లాస్టిక్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు అనే ఆప్షన్సే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మనం కొనుక్కునే ప్లాస్టిక్ ఏంటంటే BPA ఫ్రీ అని కూడా వస్తున్నాయి. అలా చూసి తీసుకోండి. ఇక్కడ ఉంది చూడండి, BPA ఫ్రీ అంటే ఆ ప్లాస్టిక్ మనం ఫుడ్ గ్రేడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్ పెట్టుకోవడానికి కూడా. నేను మామూలుగా కంటైనర్స్ చూశాను. సో ఆ కంటైనర్స్ అంటే మళ్ళీ అవేనే యూస్ఫుల్గా ఉంటాయంటే మా వారు ఎందుకు అవి వద్దు అని చెప్పేసి అన్నారు. ప్లస్ అవేంటంటే విడివిడిగా ఉండడం వల్ల ఇన్ కేస్ నేను ప్యాకింగ్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏదైనా వెయిట్ పడి అవి ఒత్తుకుపోవడమో పగిలిపోవడమో అయితే మళ్ళీ పాడైపోతాయి కదా అన్నట్టుగా ఆలోచించి మళ్ళీ సింగిల్ ఉన్నాయి కాకుండా ఇట్లా ఒక బాక్స్ లాగా ఉండి మిగతా కంటైనర్స్ అన్ని లోపల ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే ఇది ఒకటే రౌండ్గా నీట్గా ఫిక్స్ అయి ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్త చేసేసి పంపిస్తే లోపలవి డ్యామేజ్ కావు, ఇది కూడా సేఫ్గా మీ దగ్గరకు వస్తుంది కదా. సో దట్ నాకు ప్యాకేజింగ్కి కూడా కంఫర్టబుల్గా ఉండాలని ఆలోచించి మీకు యూస్ఫుల్ అయ్యేవి, అందులోనూ హెల్దీగా మీరు మంచిగా యూజ్ చేసుకోగలిగే డైలీ ఆప్షన్స్. మనకేంటంటే ఇట్లాంటి చిన్నవి స్వీట్ కార్న్ ఓల్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ నెక్స్ట్ డే బిజీగా ఉన్నప్పుడు కొన్ని కూరగాయలు సాయంత్రం పూట తరిగేసుకుంటూ ఉంటాము. అలాంటివి చక్కగా ఇందులో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమైనా టిష్యూ పేపర్ వేసి ఇందులో పెట్టుకోవచ్చు. కొత్తిమీర పుదీనా సైజుని బట్టి మన ఇంట్లో ఉన్న వస్తువుని బట్టి స్టోర్ చేసుకోవడానికి మీకు డైలీ పర్పస్ యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను. మాస్టర్ కుక్ వాళ్ళది ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. మీకు ఇట్లాగా బాక్సెస్ వస్తాయి. ఇప్పుడు నా పని ఏంటంటే వీటన్నిటికీ ఇట్లాగా సీల్డ్ ఉంది, బట్ లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏమో నాకు తెలియదు కదా. ఒకసారి ఒక్కొక్కటి మొత్తము 10 తెచ్చాను అనమాట. 10 మందికి సేమే తీసుకొచ్చాను. నాకు అక్కడ చూస్తే రీజనబుల్ రేట్లు డిఫరెంట్ ఉన్నాయి, కానీ మళ్ళీ రకరకాలుగా తీసుకొస్తే డిఫరెంట్గా తీసుకుంటే ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఇంకొకరికి అయ్యో నాకు అది ఇస్తే బాగుండని అనిపిస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాక నేను వేరేది ఇస్తే మళ్ళీ మీకు అరే నాకు అది వచ్చి ఉంటే బాగుండని అప్సెట్గా ఉంటుందేమో. కాదు, ఏది ఇచ్చినా అందరికీ సేమ్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా ఏది సెలెక్ట్ చేసానో అదే అందరికీ రిసీవ్ అవుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారని ఒకటే రకం తీసుకున్నానండి. మనకి పైన ఇట్లాగా లేబుల్ ఉంది. సో ఇది మీకు ఇట్లా వస్తుంది అనమాట. జార్ చూసారా, నాకు ఏవైనా కూడా గాజు అయినా ప్లాస్టిక్ అయినా ట్రాన్స్పరెంట్గా ఉండే కలర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే మనకి ట్రాన్స్పరెంట్గా చక్కగా లోపల ఉన్నది క్లియర్గా విజిబుల్గా ఉండాలి. సో దట్ ఫుడ్ ఏదైనా మనం అక్కడ పెట్టినా కూడా చూడంగానే తీసుకుని తినాలనిపించేలాగా. మీరు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కట్ చేసి స్టీల్ బాక్సెస్లో పెట్టవచ్చు, కానీ ఎయిర్ పోయి కొంచెం అవి డ్యామేజ్ అయినట్టుగా ఉంటాయి.
ఇవి ఎయిర్ లాక్ చేసి ఉంచుతాయి కాబట్టి మనం ఫ్రూట్స్ అవి ఇంకాసేపట్లో అరగంటలో వస్తారు పిల్లలు, లేదంటే ఇంట్లో మనం ఏమైనా తినాలనుకున్నది కట్ చేసి దానిమ్మ గింజలు కానీ ఏమైనా వచ్చేసి ఇట్లాంటి వాటిలో పెట్టుకుని ఉంచామంటే వాళ్ళు రాగానే చక్కగా ఇవ్వచ్చు. సో దీన్ని మనము మైక్రోవేవ్లో యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు. మీరు నార్మల్గా గ్రాసరీస్ దాచుకునేలాగైనా సరే మీ పర్పస్ని బట్టి, మీ ఇంట్లో మీ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ప్లస్ నేను ఇచ్చిన వస్తువు మీకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చిన్న పర్పస్కి, పెద్ద పర్పస్కి యూజ్ అవుతుంటే హ్యాపీగా నేను ప్రతిరోజు మీకు గుర్తొస్తుంటాను కదా, ఇది స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ మేడం పంపించారు అని చెప్పి. చూడండి, ఇది స్మాల్ సైజ్ అనమాట. నాకు ఇలాంటివి చూస్తే ఏంటంటే దానిమ్మ గింజలు అలాంటివి చక్కగా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి పిల్లలకి బాక్స్లో పెట్టి పంపొచ్చు, లంచ్ క్యారియర్లో అలా యూజ్ చేస్తూ ఉంటాను. చట్నీస్ అట్లా ప్రిపేర్ చేసి అయితే ఉంచను, ఎందుకంటే ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నది ప్లాస్టిక్లో పెట్టడం నాకు నచ్చదు. కొంచెం డ్రై ఫ్రూట్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఇంకా మన ఇష్టం, మన ఇంట్లో మనం ఏం చేసుకుంటామో రకరకాల ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. పింక్ కలర్ ఎంత బాగుందో. మీకు లిడ్ మంచిగా స్టిఫ్గా పట్టుకుంటుంది, లిడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒకటి. దీని తర్వాత సైజు లిడ్స్ కూడా చూసుకున్నానండి, మరీ మూతలు ఇట్లా అంటే అట్లా లేచిపోయేలాగా ఉన్నాయా, చక్కగా పట్టుకొని ఉంటున్నాయా అనేది కూడా ఆలోచించుకున్నాను. ఎందుకంటే ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా యూస్ఫుల్గా ఉండాలి కదా మనం ఇచ్చింది. ఏదో ఇదేంటి మూత ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది, ఏం యూస్ ఉంది ఇట్లాంటిది ఇచ్చింది అని మళ్ళీ మీరు అనకూడదని చెప్పి నేను తీసుకున్న రకరకాల డబ్బాలు మూతలు కూడా అంటే సీల్ చేసి కొన్ని వదిలేసి ఉంచుతూ ఉంటారు కదా, అలాంటి వాటిలో తీసుకొని ఆ మూతలను కూడా చెక్ చేశాను. సో దాని తర్వాత నెక్స్ట్ పెద్ద సైజు ఇది అనమాట. ఇదండి, ఎంత బాగుందో చూడండి. దాని తర్వాత సైజ్ వచ్చి ట్రాన్స్పరెంట్ బౌల్స్ అన్న గ్లాస్ బౌల్స్ అన్న నాకు చాలా ఇష్టం. చూస్తే నాకు కొనుక్కోవాలనిపించింది, కానీ నాకు ఇప్పటికీ ఉన్న వస్తువులే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ స్టీల్వే రకరకాల బౌల్ అని ఉన్నాయి, వాటిని పెట్టలేక నాకు షెల్ఫ్లు సరిపోవట్లేదు, అందుకనే ఎంత ఇష్టమైనా నేను ఇంకా కొనుక్కోలేదు. ఇది అండ్ లాస్ట్ బిగ్ సైజ్ వచ్చి ఇది. చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. ఇవి ఫ్రీజర్ సేఫ్ అండి, మీరు ఫ్రిడ్జ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీకు పైన ఉంటుంది కదా. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ గ్రేడ్, మనము ఫుడ్ పెట్టుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్ విత్ లిడ్. తర్వాత డిష్ వాషర్ సేఫ్, మీరు ఇంట్లో గిన్నెలు కడుక్కోవడానికి డిష్ వాషర్ యూజ్ చేస్తున్నా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. బీపీఏ ఫ్రీ అంటే నాన్ టాక్సిక్. బీపీఏ లేకుండా ఉన్నటువంటివి ఏంటంటే కొంచెం టాక్సిన్స్ అనేవి ప్లాస్టిక్ అది తయారు చేసేటప్పుడు కలిపి ఉంటాయి కాబట్టి వాటిల్లో పెట్టే పదార్థాలు మనకి కొంచెం హార్మ్ఫుల్గా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది కాదు అనేసి అంటారు. సో అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇవి బీపీఏ ఫ్రీ. వాష్ బిఫోర్ యూజ్, ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకోవడం ఇచ్చారు. మీకు ఒక్కొక్కటి దాని యొక్క కెపాసిటీ ఇచ్చారు. అన్నిటికంటే పెద్దది 2700 ml అంటే 2 kg కెపాసిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1700 ml అంటే 1.5 kg కెపాసిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కేజీ కెపాసిటీ 1000 ml. ఇది వచ్చేసి 580 ml. ఇంక ఇది వచ్చేసి 290 ml అనమాట. సో మీకు ఒకసారి అన్ని సైజ్ పెట్టేసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. చూసారు కదా, చక్కగా మీ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి ఇవి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి. మీకు నేను ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చాను ఎందుకంటే మీరు ప్లాస్టిక్ వాడను అని చెప్పుకుంటారు. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఈ మాట అంటారని చెప్పేసి నా వైపు మీకు క్లారిటీ కోసం ఇవి ఫుడ్ గ్రేడ్ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ బౌల్స్. సో మీరు డ్రై ఐటమ్స్ కోసం అని యూజ్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్గా ఫుడ్ పెట్టుకోవడానికైనా వాడుకోవచ్చు అనమాట. చూసారా, నాకైతే చాలా ఇష్టంగా నచ్చాయి. చాలా ఇష్టంగా మీ అందరికి ఉపయోగపడాలని ఆలోచించి నేను ఇవి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను. ఇంకా కలర్స్ కూడా ఒకటే కలర్ అందరికి ఎందుకని చెప్పి ఇంకొన్ని డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పింక్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, లైట్ గ్రీన్, మంచి పల్చగా గ్రీన్ కలర్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించిన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడాలి, ఎందుకంటే
మళ్ళీ ఏమైనా లోపల ఏమైనా చిన్న చిన్న బౌల్స్ డ్యామేజ్ ఉన్నాయా లేదా మళ్ళీ మీకు పంపించాలి. ఇలాగే చక్కగా సీల్డ్కి పంపించేయచ్చు, కానీ మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు ఫీల్ అవుతారు కదా, ఇంత దూరం నేను కష్టపడి సెలెక్ట్ చేసి పంపించి మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ ఇస్తే మీకు బాగోదు కదా. సో అవన్నీ కూడా ఒకసారి చూడాలి. మీరు యూజ్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకోండి, వాష్ చేసుకున్నాక వాడుకోండి. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో తప్పకుండా మీ అందరికి నచ్చుతాయి అని అనుకుంటున్నాను. కొంచెం తొందరగానే అనౌన్స్ చేస్తాను లేండి మీకు. సో అవాయిడ్ ప్లాస్టిక్ అని మనకి తెలుసుకొని మన లైఫ్లో ప్లాస్టిక్ అనేది కనిపించకుండా చేయడం చాలా కష్టం అండి. కొన్నిటికి వాడచ్చు, కాకపోతే ప్లాస్టిక్ ఏ ఫామ్లో అంటే పాలిథిన్ కవర్స్ ఫామ్లో యూజ్ చేస్తే అది మన ఎన్విరాన్మెంట్కి నష్టం అనమాట. అది భూమిలో కలవదు. ఇవేంటంటే రీసైక్లబుల్. ఇప్పుడు వీటిని కరిగించి మళ్ళీ తయారు చేయడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి, కానీ అది యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ మైక్రాన్స్ తయారు చేస్తారు కాబట్టి దాన్ని మళ్ళీ తయారు చేయడానికి ఉపయోగపడదు. అలాగే భూమిలో కూడా త్వరగా కలవదు కాబట్టి ఆ ప్లాస్టిక్ మనకి హార్మ్ఫుల్. సో క్యారీ బ్యాగ్స్ లాంటివి ఎక్కువగా వాడకూడదు. ఇట్లాంటివి ఏంటంటే మనము స్టోరేజ్ పర్పస్ కోసము డ్రై ఫ్రూట్స్ కానీ, ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చేసినవి కానీ, బిస్కెట్స్ మిగిలిపోతే ప్యాకెట్ ఓపెన్ చేయంగా 2-3 మిగిలినవి కానీ, అట్లా రకరకాలుగా మన ఇంట్లో మన అవసరాన్ని బట్టి హ్యాపీగా BPA ఫ్రీ ఉన్న ప్లాస్టిక్ వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్లాస్టిక్ని ప్రమోట్ చేస్తున్నానని మాత్రం మీరు అనుకోకండి. మన లైఫ్లో ప్లాస్టిక్ లేకుండా ఉండడం అనేది ఈ రోజుల్లో అసాధ్యమైన పని. కాకపోతే దాన్ని ఎంత తక్కువ అంటే అంత తక్కువ అవసరం మేరకు వాడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ సెట్. చూసారా, ఫుల్ ట్రాన్స్పరెంట్ బౌల్స్ ఎంత బాగున్నాయంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ బౌల్స్ చాలా గ్లాసీగా మంచిగా మెరుస్తున్నాయండి. అన్ని గిన్నెలు తోమే పీసులతో వీటిని తోమద్దు. మనకి పీస్కి ఒక పక్కన స్పాంజ్ ఉంటాయి. సో ఆ స్పాంజీ ఉన్న సైడ్ ఇవి కడిగేటప్పుడు కడుక్కున్నారంటే ఈ షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. మీరు అన్ని గిన్నెలు తోమే దాంతో వీటిని తోమేస్తే కొద్ది రోజులకి డల్ అయిపోయి చూడడానికి అందంగా ఉండవు. సో ఈ ఫినిషింగ్ పోకుండా ఉండాలంటే జస్ట్ చేతితో కానీ లేదంటే స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ తోముకుంటూ ఉండండి. ఎన్ని రోజులైనా ఇవి ఇలాగే మెరుస్తూ చక్కగా మంచిగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట. నా ట్యూబ్లైట్కి అంత బాగా కనిపించట్లేదు కానీ బట్ చాలా బాగున్నాయి. ఒక్కసారి 2 చూపించేస్తాను చూడండి. దిస్ ఇస్ గ్రీన్ సెట్, దిస్ ఇస్ పింక్ సెట్. ఎవరికి ఏది వస్తుందో నేనైతే చెప్పలేనండి. బాగున్నాయా, నచ్చాయా మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నాకున్న బడ్జెట్లో నేను మీకు ఇవ్వగలిగిన ది బెస్ట్ అనేది ఆలోచించుకుని సెలెక్ట్ చేశాను. హోప్ మీ అందరికీ నేను సెలెక్ట్ చేసి నచ్చాయని అనుకుంటున్నాను. సో అందరిలోనే అనౌన్స్ చేసి వాళ్ళు అడ్రస్లు, ఫోన్ నెంబరు, అడ్రస్, నా ఈమెయిల్ ఐడికి పంపించండి. నేను వాళ్ళ పేర్లు కమ్యూనిటీ ట్యాబ్లోను, అలాగే లేదంటే ఒక చిన్న వీడియో లాగా జస్ట్ ఒక 30 సెకండ్స్ వీడియో లాగా చేసేసి జస్ట్ ఆ పేర్లు మీకు నా ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేసింది పోస్ట్ చేస్తాను. దానికి మీరు చూసేసి రిప్లై కనుక పెట్టారంటే నాకు వచ్చిన అందరూ 10 మంది ఒకసారి రాగానే ఒక్కసారి వెళ్ళేసి మీకు డీటెయిల్స్ అనేది నేను ఇచ్చేసి అక్కడ అవన్నీ మీకు అక్కడ డిస్పాచ్ చేసేస్తాను త్వరగా. ఫైనల్గా గివ్ అవే గిఫ్ట్స్ చూడండి. చూసారు కదండి, సింపుల్ బ్లాగ్, ఏమీ లేదు. మీకు ఏం సెలెక్ట్ చేశానో ఇవి సెలెక్ట్ చేయడానికి ఉన్న రీజన్ అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.